దళిత క్రైస్తవ హక్కుల సాధన కోసం ఆగస్టు 10న చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ప్రకటించింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కమిటీ జాతీయ అధ్యక్షుడు సంగటి చిన్న యోసేపు మాట్లాడారు. జంతర్ మంతర్ వద్ద మహా ప్రదర్శన, మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ గుర్తింపు హోదా కల్పించడం సహా 7 ప్రధాన డిమాండ్లతో కేంద్ర నాయకత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశం నుంచి పెద్ద సంఖ్యలో దళిత క్రైస్తవులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎక్కడికి వచ్చినాయి ఆ సొమ్మంతా ఎవరిని ఆ సొమ్ము అట్లాంటి వాడు జనరల్ కోడ్ ఇవ్వాలి, రిజర్వేషన్ ఎక్కడ చేస్తాడు. కాబట్టి ఇవాళ నేను ఒకటే పరిష్కారం చెప్పాల్సుకున్నా మీకు దళిత క్రైస్తవులకి. దక్షిణాదిలో ప్రత్యేకంగా మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలి. ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నేనైతే దక్షిణాదిలో మనకు పార్టీ పెట్టాలని ఒక ఆలోచన నాకు కూడా ఉంది. ఎందుకంటే ఈ ఉత్తరాది పార్టీలలో పనిచేస్తే మనకు మన సమస్యలు పరిష్కారం తెలియవు. అది బిఎస్పీ అయినా, అది ఆర్పీ అయినా, అది ఇంకా సమాజ్వాదీ పార్టీ అయినా, లేదంటే కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఉత్తరాది ఆధిపత్య పార్టీ వాళ్ళకి దళిత సమస్యలు కానీ, దళితుల సమస్యలు కానీ, దక్షిణాదిలో ఉన్న మన మైనార్టీల సమస్యలు కానీ ఈ పరిష్కారానికి నోచుకోవట్లేదు. కాబట్టి మైనార్టీలు దళితులు కలిసి ఐక్యంగా దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించడానికి నేను నా వంతు ప్రయత్నంగా వచ్చే పార్లమెంట్లో అడుగు పెట్టి 100% అడిగి పెట్టి నా ప్రజల పక్షాన కొట్టడానికి సిద్ధమైన. అసలు జస్టిస్ బాలకృష్ణ ఎందుకు నియమించాలని కూడా చాలా మందికి తెలియదు. ఈ దేశంలో ఏం జరుగుతుందని కూడా చాలా మందికి తెలియదు. కానీ మన భారత రాజ్యాంగం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో, ఈ రాజ్యాంగాన్ని 1950లో ఒక ప్రెసిడెంటల్ ఆర్డర్ వచ్చి దాంట్లో ప్యారా 3లో దాదాపు 80 సంవత్సరాల నుంచి రాజ్యాంగ విరుద్ధంగా ఒక ఆర్టికల్ 1950లో తీసుకొచ్చిన ఆర్డర్ మరి దాంట్లో రాజ్యాంగ విరుద్ధం. 80 సంవత్సరాలు ఓపిక ఉంటుంది. 80 సంవత్సరాలతో ఓపిక ఉన్నాం దళిత ముస్లిం అండ్ దళిత క్రిస్టియన్. ఇది చిన్న మాట కాదు. 80 సంవత్సరాల నుంచి ఎన్నో మేధావులు దీనికోసం పోరాటం చేశారు. అసలు జస్టిస్ బాలకృష్ణ ఎందుకు